తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇడుపు కాగితం వివాదం ఒక్కసారిగా కాకరేపుతోంది. దీనిపై తాజాగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఆ వివరాలేదో పవన్ కళ్యాణ్ ను అడిగితే తెలుస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలపై నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలపై మాట్లాడాల్సిన కవిత ఇలాంటి సున్నితమైన అంశంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లాగడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో పవన్ కు రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే కవిత ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు తెరలేపారనేది స్పష్టమవుతుంది. విధానపరమైన విమర్శలు చేయడానికి ఏమీ లేనప్పుడు కేవలం ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎదుగుదలను, ఆయనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను సహించలేకనే ప్రతి చిన్న విషయానికి ఆయన పేరును వాడుకుంటూ బురద జల్లే ప్రయత్నం చేయడం కవిత దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో కూడా కవిత ఆమె పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ను పదే పదే టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తన స్వయం కృషితో ఎదిగి సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఒక నాయకుడిపై కేవలం తన ఉనికిని చాటుకోవడానికి కవిత ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం ఆమె నైతికతను ప్రశ్నిస్తోంది. సొంత రాజకీయ సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇతరులపై బురద చల్లడం కవితకు ఒక అలవాటుగా మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఇడుపు కాగితం వివాదంలో అసలు సంబంధం లేని పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం ద్వారా కవిత తన రాజకీయ అపరిపక్వతను మరోసారి బయటపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు, కల్పిత ఆరోపణలు జనసేనాని ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించలేవని, పైగా కవితపైనే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కవిత వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదనే సూచనలు వ్యక్తమవుతున్నాయి.